టాటా మోటార్ రిజల్ట్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు టోటల్ రెవెన్యూ అయితే చూసుకుందాం. టోటల్ రెవెన్యూ లాస్ట్ ఇయర్ వచ్చేసి 94,472, లాస్ట్ క్వార్టర్ వచ్చేసి 72,349, ఈ క్వార్టర్ వచ్చేసి 70,108. ఇయర్ ఆన్ ఇయర్ స్లైట్లీ డిక్లైన్ ఉంది. అదేవిధంగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా స్లైట్లీ డిక్లైన్ అయితే ఉంది. 20% దాకా డిక్లైన్ అయితే ఉంది. ఇది టోటల్ రెవెన్యూ గురించి. ఇప్పుడు టోటల్ ఎక్స్పెన్సెస్ గురించి చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ ఎక్స్పెన్స్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 89,698, లాస్ట్ క్వార్టర్ వచ్చేసి 79,330, ఈ క్వార్టర్ వచ్చేసి 74,880. ఇయర్ ఆన్ ఇయర్ స్లైట్లీ డిక్లైన్ ఉంది. అదేవిధంగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా స్లైట్లీ డిక్లైన్ ఉంది. ఎక్స్పెన్సెస్ తగ్గితే ప్రాఫిట్ కూడా పెరగాల్సి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం ప్రాఫిట్ ఆఫ్ ద పీరియడ్. ఇక్కడ చూసుకోవచ్చు ప్రాఫిట్ ఆఫ్ ద పీరియడ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 5,485, లాస్ట్ క్వార్టర్ వచ్చేసి 76,248, ఈ క్వార్టర్ వచ్చేసి -3,483. ఇయర్ ఆన్ ఇయర్ హ్యూజ్ లాస్ ఉంది. అదేవిధంగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అయితే హ్యూజ్ లాస్ అయితే ఉంది. ఇది టాటా మోటార్స్ గురించి. ఇలాంటి స్టాక్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.